రోజు నా వల్లే నువ్వు ఇలా అయిపోయా అంటున్నావు. నిజానికి ఎవరి వల్ల ఎవరు ఏమీ అయిపోరు వరుణ్. ఏదో దాస్తూ బయటికి నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపేసి చెడ్డోళ్ళని చేసేసి వదిలించేసుకుంటారు. హాయ్, నేను డాక్టర్ జాగృతి రావు. సో ఇప్పుడు పీసీఓడి మనల్ని బ్లేమ్ చేస్తా, మనం పీసీఓడిని బ్లేమ్ చేయాలా? సో ఇప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది? ఫస్ట్ వచ్చేసి జెనెటిక్స్ రీజన్స్ గా చూసుకుంటే అధిక బరువుగా ఉండటం, అంటే ఒబెసిటీ ఎక్కువ ఉండటం. సో జెనెటిక్స్ చూసుకుంటే ఇప్పుడు జెనెటిక్స్ లో ఉన్నా లేకున్నా కూడా పీసీఓడి అయితే అందరికీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్ చూసుకుంటే ఎక్కువ బయట తినటము, జంక్ ఫుడ్ కి అలవాటు అవ్వటము, నెక్స్ట్ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవటము, చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించేసి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం. దీని వల్ల ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయిపోయి మనం నార్మల్ గా అండ్ మైల్డ్ గా ఉన్న పీసీఓడిని తట్టి లేపి మనం సిమ్టమ్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ లో ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉన్నా కూడా రూట్ కాజ్ అవ్వచ్చు మనకి పీసీఓడి రావటానికి. సో వాట్ ఆర్ వి డూయింగ్ టు అవర్ బాడీ? అది ఎక్కడో మన జీన్స్ లో ఎక్కడో పడుకొని ఉన్నా కూడా మనం దాన్ని తట్టి లేపుతున్నాము. అండ్ వీఆర్ బ్లేమింగ్ పీసీఓడి వల్ల నాకు పీరియడ్స్ కరెక్ట్ గా రావట్లేదు, అండ్ పీసీఓడి వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదు, పీసీఓడి వల్ల నాకు ప్రెగ్నెన్సీలో బీపీలు వచ్చేసినాయి, షుగర్లు వచ్చేసినాయి అని చెప్పేసి అనుకోవటం కాదు. బట్ ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు మనం మన బాడీని ఏం చేస్తున్నాము, ఏ ట్రాక్ లో నడుపుతున్నాము అని చెప్పేసి మనము ఐడియా తెచ్చుకొని దెన్ వీ కెన్ సార్ట్ అవుట్ ద థింగ్స్. థ్యాంక్ యూ.